కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భక్తుల కొంగు బంగారంగా వర్ధిల్లుతుంది కంకాలమ్మ పుణ్యక్షేత్రం. కంకాలమ్మను ప్రార్థిస్తే కష్టాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు కంకాలమ్మ జాతర జరగనుంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి రానున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలోని కంకాలమ్మ జాతర ఈ నెల 16న ప్రారంభం కానుంది. గ్రామ శివారులో ఎత్తైన కొండపై కంకాలమ్మ పుణ్యక్షేత్రం ఉంది. ఇందులో శివపార్వతులు కొలువుదీరారు. కంకాలమ్మ విగ్రహానికి ఎదురుగా కేతీశ్వరుడి విగ్రహం ఉంది. శివపార్వతుల రూపానికి కంకాలమ్మ ప్రతిరూపంగా భక్తులు భావిస్తున్నారు. కంకాలమ్మ గుడి కౌటాలలో ఉంది. ఇక్కడ మేము ఎవ్రీ ఇయర్ వస్తున్నాము. 10 to 12 years అవుతుంది. ఎప్పుడు వస్తూ ఉంటాము. ఇక్కడ జాతర కార్యక్రమాలన్నీ చాలా బాగా జరుగుతాయి. ఇప్పుడు కూడా ఒక చిన్న కార్యక్రమం ఉంది, విగ్రహ ప్రతిష్టాపన అనేసి. ప్రతాపరుద్రుని కాలంలో కంకాలమ్మ ఆలయం నిర్మించారు. అమ్మవారికి పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. 100 ఏళ్ల క్రితం వర్షాలు లేక కరువుతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో 100 గ్రామాల ప్రజలు కంకాలమ్మకు పూజలు చేసి కొండ దిగేలోపు వర్షం కురిసి పంటలు పండాయని స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ టెంపుల్ ను 2004 మే 13వ తారీఖు నాడు ఇక్కడ నేను మొట్టమొదటిసారి రావడం జరిగింది. ఇక్కడ ఈ దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే, వర్షాలు పడక పొలాలు ఎండిపోతుంటే ఈ గుట్టపైకి వచ్చి పూజలు చేసి గుట్ట దిగేలోపల వర్షం పడుతుందని చెప్పేసి ఈ చుట్టుపక్కల 100 గ్రామాల వాళ్ళు దీన్ని ఈ రకంగా నమ్ముతుంటారు. దేవుడు ఉండడానికి యొక్క నిదర్శనం జరగడం వల్ల 2004 నుంచి ఇక్కడ ఒక మందిరం కట్టాలని చెప్పేసి ఈ మందిర నిర్మాణం చేసినాను. ఇది దినదిన అభివృద్ధి జరుగుతున్నది. ఈ జాతర కూడా మొట్టమొదటిసారి ఒక 150 మందితో జాతర ప్రారంభం చేశాను. ఇప్పుడు దాదాపు 1,00,000కి పైగా జనం వస్తున్నారు. దేశంలోని మేధర్లు కంకాలమ్మ అమ్మవారిని ఇలవేల్పుగా కొలుస్తున్నారు. మహిమాన్విత శక్తిగా విశ్వసిస్తారు. కార్తీక మాసంలో కౌటాల కంకాలమ్మ క్షేత్రంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మేధరులు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాల మేధరులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. కంకాలమ్మ తనను నమ్మిన వారి కష్టాలు తీరుస్తుందంటున్నారు భక్తులు. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు, వ్రతాలు, తర్వాత హోమాలు, అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతాయి. 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడికి కంటిన్యూ వస్తున్నా. ఎందుకనంటే నేను అనుకున్న ప్రతి ఒక్క కోరిక నాకు ఇక్కడ నెరవేరుతుంది కాబట్టి నమ్మకంతో నేను ఇక్కడికి వస్తున్నా. కంకాలమ్మ అంటే అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఈ జాతరలో ఎక్కడెక్కడ నుండో కొన్ని లక్షల మంది కూడా ప్రజలు వస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి. లోకల్గా మాత్రం ప్రతి ఒక్క విలేజ్ నుంచి చాలా మంది వస్తారు ఇక్కడికి. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు కంకాలమ్మ జాతర జరగనుంది. ఈ ఉత్సవాల్లో కాశీ, మధుర ప్రాంతాల నుంచి సంతు సాధువులు పాల్గొని ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్నారు ఆలయ నిర్వాహకులు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 10 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను. మా కంకాలమ్మ కేతేశ్వర స్వామి యొక్క మహత్యం ఇక్కడ ప్రజలకు చాలా విలువైంది. ఏ కోరికలు కోరుకున్నా అవి సక్సెస్ అవుతాయి. అందుకోసము చుట్టుపక్కల నుండి కానీ, ఆ మహారాష్ట్ర నుండి, ఆ మధ్యప్రదేశ్ నుండి, కర్ణాటక నుండి, చాలా అన్ని రాష్ట్రాల నుండి ఇక్కడికి ప్రజలు వస్తారు. లక్షల మంది ప్రజలు ఇక్కడ దర్శనం చేసుకుంటానికి వస్తారు. వాళ్ళ కోరికలు నెరవేరితే కనుక చాలా మహత్వపూర్వకమైనటువంటి స్థలం ఇది. ఇది ఇక్కడ 2 రోజులు నిద్ర చేసినా కానీ అంత మహత్యంగా కలది. ప్రత్యక్షంగా ఇప్పుడు 2004 నుంచి ఇక్కడ యాత్ర జరుగుతుంది. ఈ దేవి అంటే సనాతన ధర్మం నుంచి నడుస్తుంది. ఒకప్పుడు దక్షయాగం అప్పుడు చాలా మంది దేవాలయంలో మహాయజ్ఞ చేశాడు దక్షరాజు. చేసినాకప్పుడు పార్వతీదేవి అగ్నిలో దునికినాక 9 రకాలు నవగ్రహ దేవులైనాయి. అందులో ఒక కంకలం అంటే కంకలం వచ్చి ఎక్కడ కాలు మీద అక్కడ అగ్గి లేచింది. కాబట్టి అప్పుడు మేదర్కుల వాళ్ళు అయ్యో మా బొంగులేని కాలుతున్నాయని దేవిని వేడుకున్నారు. అయితే దేవి ఎక్కడ నేను చెప్పింది ఎక్కడ ఈ కంకలమ్మ గుట్ట మీద. కార్తీక మాస పూజలతో కంకాలమ్మ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టాలంటున్నారు కంకాలమ్మ భక్తులు.